ఈరోజు పెద్ద హరవణం మండలం ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో చాలా వివాదాస్పదంగా ఎక్కడో 30 కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాల్లో కూడా పెద్ద హరవణంలో చేర్చి ఆధునిక 3 కిలోమీటర్ దూరం ఉన్న కూడా కేవలం 3 కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాలను కూడా పెద్ద హరవణం మండలం కలపడంతో చాలా వివాదం నెలకొనింది. ప్రతి గ్రామంలో కూడా కులమతాలు వర్గాలు అనే భేదాలు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు వాళ్ళ పార్టీలకు సంబంధం లేకున్నట్ల అంతా ఐక్యమయ్యి ఒక కట్ట మీద కూర్చొని ఒక గుడి కట్టనో దర్గా కట్టలో కూర్చొని అయ్యా ఇటుంటే మనకు ఇబ్బంది, మనకు ఆదిన మండలం కావాలని చెప్పి వాళ్ళ సుమారు 16 గ్రామాల ప్రజలు ఐక్యమై ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నాలు చేసి వారికి మెమరాండం ఇస్తున్నారు. మరి ఈ స్ఫూర్తి ఆదిన జిల్లా పోరాటంలో ఎందుకు కొరడిందని అన్ని పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నాము. మీకు ఆదిన జిల్లాపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఆదిన ప్రజలపై ప్రేమ ఉంటే అన్ని పార్టీలు ఒక తాటిపై రండి. మీరు జేఏసీ కింద పనిచేయడమని మేము చెప్పడం లేదు. మీరు స్వచ్ఛందంగా ఐక్యంగా అండి, జిల్లా కలెక్టర్ లెటర్ ఇవ్వండి, మీ పార్టీ నాయకులు లెటర్ ఇవ్వండి. ఆ విధంగా మేము చెప్తున్నాము. ఈ 16 గ్రామాల ప్రజల్ని మనము స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళని చూసి మేము ఆదిన ప్రజలుగా మేము చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే గ్రామాలంటేనే మనకు ఫ్యాక్షన్లు గొడవలు గుర్తొస్తాయి, కానీ ఎంత అద్భుతమైన ఐక్యత చాటిన ప్రజలందరికీ, గ్రామ ప్రజలకి చేతులు జోడించి మొక్కుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఐక్యత చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎంత మరి రాజకీయ కుట్రలతో ఎంత విడదీసినా కూడా గ్రామాల ప్రజలు తమ గ్రామము సుభిక్షంగా ఉండాలని, దూర ప్రాంతాల్లో మండల కేంద్రం ఉంటే ఇబ్బంది పడతామని చెప్పి వారంతా ఐకమత్యంతో ఒక ప్లాట్ఫామ్ కింద వచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం కావచ్చు, ఏ పార్టీ మద్దతు లేకుండా అది కూడా స్వచ్ఛందంగా, ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ఇదే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి. కాబట్టి ఈ 16 గ్రామాల స్ఫూర్తితో అన్ని పార్టీల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు కూడా ఐక్యంతో ఆదిన ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే మీరు ఐక్యమై జిల్లా కలెక్టర్ లెటర్ ఇవ్వండి, అక్కడ ధర్నాలు చేయండి. తర్వాత మీరు ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కలిసి ఒప్పించి జిల్లా సాధించాలని కోరుకుంటున్నాను. లేకపోతే మీరు ఆదిన ద్రోహులుగా మిగిలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాము.